నిన్న రాష్ట్రంలో ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచుకొట్టి తర్వాత వర్షం పడింది. జిల్లాల్లో చిరుజల్లుల నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్లు పడ్డాయి. దాంతో మామిడి, కూరగాయలతో పాటు మరికొన్ని పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్న కొన్ని జిల్లాల్లో వడగళ్ల వర్షం పడింది. హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, నాగర్ కర్నూలు జిల్లాలతో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా యాచారంలో పిడుగుపడి 10 గొర్రెలు చనిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ గాలులు వీస్తూ రాళ్ల వర్షం కురిసింది. దీంతో రాజన్న ఆలయం ముందు రోడ్లు వర్షం నీటితో జలమయమయ్యాయి. అటు బోయినపల్లి, చందుర్తి మండలంలో కూడా ఈదురుగాలులతో వడగళ్ల వర్షం పడింది. సిద్దిపేట జిల్లాలో ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిసింది. రోడ్లన్నీ వడగళ్లతో నిండిపోయాయి. రాళ్ల వర్షంతో జనం ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయారు. మిట్టపల్లి, రంగదాంపల్లి, లింగారెడ్డిపల్లి, ఎల్లుపల్లి సహా నంగునూరి మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. గులకరాళ్ల సైజులో వర్షం పడింది. దాంతో మామిడి తోటలు, వరి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రాళ్ల వర్షం పడింది. రామడుగు, కొత్తపల్లి మండలాల్లోనూ పలు చోట్ల వడగండ్లు పడ్డాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. దాంతో సల్లేశ్వరం వెళ్లే రూట్లో ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. మెహదీపట్నం, తాడ్బండ్ ఏరియాలో సాయంత్రం వాన పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులతో రాళ్లు పడ్డాయి. నిన్న మొన్న ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ జనం వెదర్ కూల్ కావడంతో కాస్త రిలాక్స్ అవుతున్నారు. రానున్న 24 గంటల్లో వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.